ఇలా చూడండి, అది రామానుజుల వారి క్షేత్రం. ఇలా చూడండి, దాని పక్కనే సూర్య దేవాలయం. ఆ కట్టుబడి చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఎలా అయినా మన వైష్ణవ క్షేత్రాలు రంగరంగ వైభవంగా ఉంటాయి కదా, అంటే అది నా ఫీలింగ్. మీరేమనుకుంటున్నారో ఒక్కసారి తెలియచేయండి. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అలా చూడండి. ఫ్రెండ్స్, పైన సూర్య భగవాను చూపిద్దామంటే యాక్చువల్గా ఈ గోడకు ఆనుకొని తీస్తుంటే ఇంతవరకే కవర్ చేయగలిగాను. నాకు వాస్తవంగా అంత బాగా వీడియోస్ తీయడం రాదు. జస్ట్ ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నాను. ఎనీహా తీయకూడదా? ఓకే. ఇక్కడ స్వామిని చూపిద్దామనుకుంటే పంతులు గారు అమ్మ తీయకూడదమ్మా అన్నారు. ఇక్కడ చూడండి సుదర్శన భగవాను, ఆయన చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడు. ఆయన హోమశాల చూడండి, సుదర్శన భగవానుని హోమశాల చూడండి. అలా చూడండి, రోడ్డు మీద వెళ్ళే బస్సులు, కార్లు, చుట్టూ కొండలు, మేఘాలు, లోపల గంటలు వినిపిస్తున్నాయా? మ్యూజిక్ వినపడుతుందా? అద్భుతం అండి. మీరు కూడా ఒకసారి చూడకపోతే పెనుమాకలో ఉండే ఈ దేవాలయాన్ని సందర్శించండి. థ్యాంక్ యూ.